నిరుమల కాళీ అరెస్టుపై మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ 2022లో జరిగిన స్వల్ప ఘటనకి సంబంధించిన కేవలం కొడాలి నాని అనుచరులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలకు దిగుతుందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఇదంతా జరుగుతుందని, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ భయపడే పరిస్థితి లేదని, ఏం జరిగినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 2022 సంవత్సరంలో జరిగిన ఒక స్వల్ప ఘటనకు సంబంధించి కేవలం కొడాలి నాని అనుచరులను ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో రెండు వర్గాల మధ్యన జరిగిన ఒక ఘర్షణకి ప్రేరేపణ ఎవరు అనే దానికి ఉదాహరణ ఇతరులపైన, ప్రత్యర్థులపైన సాక్షాత్తు ఒక పోలీస్ అధికారి కంప్లైంట్ ఇచ్చి ఆయనకి గాయాలు అయినప్పటికీ కూడా ఆ కేసును రిఫర్ చేసి కేవలం 2 సంవత్సరాల తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వారిని వేధించాలనే ఉద్దేశంతో నాన్ బెయిలబుల్ సెక్షన్స్, హత్యాయత్నం కేసు కాకుండా మరి గ్రేవ్ అఫెన్సెస్ పెట్టి కేవలం భయభ్రాంతులు చేయాలనేది చేస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో కూడా పిరికోళ్ళో భయపడి పారిపోయేవాళ్ళో కాదు. ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత హెరాస్ చేసినా కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా తాటాకి చప్పుళ్ళకి కుందేళ్ళు అయ్యి బెదరవు. అట్లాగే ఇటువంటి చేసే తప్పుడు కేసులు, అక్రమ కేసుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో భయపడరని